ఆనందించదగిన టైంలో విషాదం అన్నది ఇంకా ఎక్కువ బాధని కలిగిస్తుంది. ఓ పక్క దేశం అంతా అబ్బో! బాలీవుడ్‌ని కొట్టేసింది ఈ సినిమా, ఇక బాలీవుడ్ చరిత్ర లేదు అన్నట్టుగా ఆ లెవెల్‌లో హిందీ ప్రేక్షకుల నుంచి సపోర్ట్ లభిస్తుంటే, మరొక పక్క ఇక్కడ హీరో జైలుకెళ్ళాల్సి రావడం, ఈ మానసిక సంక్షోభం ఇదంతా ఇటు అటు ఒకేసారి రావడం చూస్తే ఓ కంట కన్నీరు, ఓ కంట పన్నీరు అన్న టైప్‌లో ఒక విచిత్రమైన వాతావరణం ఏర్పడింది అల్లు అర్జున్‌కి. సరే పనిలో పని ఈ సినిమాకి మరింత బ్యాడ్ చేద్దామని అనుకునే వాళ్ళు కూడా ఈ సందర్భాన్ని ఉపయోగించుకోవాలని అనుకోవడం సహజం. మరి అందులో భాగమేనేమో రీసెంట్‌గా, వెరీ రీసెంట్‌గా 23 రాత్రి 'పుష్ప' సినిమా యూట్యూబ్‌లోకి వచ్చేసింది. 'పుష్ప 2' మొత్తం సినిమా. దాన్ని 2 పార్ట్‌లుగా అప్‌లోడ్ చేశారు. 3 గంటల్లోనే చాలామంది ఆ మూవీని చూసేశారు. చిత్రం ఏంటంటే అందులో ఫస్ట్ పార్ట్ దాదాపు 5,00,000 మంది చూస్తే, సెకండ్ పార్ట్ 24,00,000 మంది చూశారు. సరే హిట్ అయిన సినిమాల దొంగ కాపీలు నెట్లోకి వచ్చేయడం, వాటిని కొంతమంది చూడడం, ఐ బొమ్మ, బాపం టీవీ ఇలావి చాలా ఉన్నాయి. ఇలాంటి దొంగ మార్గాల్లో ఇలాంటి సినిమాలు పైరేటెడ్ కాపీస్ జనాన్ని చేరడం అన్నది సరే ఆ కంట్రోల్ ఎంతవరకు చేయగలం అదంతా వేరే సబ్జెక్ట్. కానీ డైరెక్ట్గా యూట్యూబ్లోనే సినిమాని పెట్టేయడం అన్నది, కాపీరైట్ల పరంగా ఎంతో కేర్ తీసుకుని యూట్యూబ్లోనే రావడం అన్నది ఖచ్చితంగా చాలా పెద్ద విషయం.